హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ కెమిస్ట్రీ అకాడమీ. మన కేఎన్ఆర్ కెమిస్ట్రీ అకాడమీ నుంచి తెలంగాణ సెట్ ఎగ్జామ్ కోసం కెమికల్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి టెస్ట్ సిరీస్ మరియు ఆన్లైన్ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ వస్తుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి పేపర్ 1లో మీకు అన్ని టాపిక్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. పేపర్ 2లో మీకు ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి టెస్ట్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో టెస్ట్ రాసిన తర్వాత మీరు రిఫర్ చేసుకోవడం కోసం దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్లో కూడా మీకు ప్రతి క్వశ్చన్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఈ టెస్ట్ సిరీస్లోనే మనం ఆన్లైన్ మెటీరియల్ పీడిఎఫ్ను కూడా అందించడం జరుగుతుంది. ఈ మెటీరియల్లో మీకు ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్కి సంబంధించి మీకు టీఎస్ సెట్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ని కూడా కవర్ చేయడం జరిగింది. 100% సిలబస్ అనేది ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా టాపిక్స్ అనేవి మిస్ అవుతున్నట్లయితే, మీ దగ్గర ఉన్న మెటీరియల్లో టాపిక్స్ అనేవి మిస్ అవుతున్నట్లయితే ఈ మెటీరియల్ రిఫర్ చేసుకొని మీరు ఈ టాపిక్స్ని కవర్ చేసుకోవచ్చు. సో కేవలం 499 రూపీస్కి మనం ఈ కంప్లీట్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైనా కానివ్వండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా టెస్ట్ సిరీస్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అక్యురసీ అనేది పెరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ని మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు కేవలం 499 రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ప్రీవియస్గా సిఎస్ఆర్, జేఆర్ఎఫ్లో అడిగినటువంటి క్వశ్చన్స్, టీజీ సెట్ మరియు జేఎల్, డిఎల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్తో సహా మనం ఇవ్వడం జరిగింది ప్రతి టెస్ట్లో కూడా. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. తప్పకుండా ఈ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం టీజీ సెట్ 2012కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ చూద్దాం విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి. సో నేను ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. 2012కి సంబంధించినటువంటి పేపర్ ఇది. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద బాండ్ ఆర్డర్ అండ్ ద నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ O2- ఆర్ రెస్పెక్టివ్లీ. బాండ్ ఆర్డర్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి బాండ్ ఆర్డర్, నెక్స్ట్ ఇంకొకటి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో O2- అంటే మనకి సో ఇలా ఉంటుంది. O2- అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది ఒక ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్ని, నెక్స్ట్ ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ 8 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, నెగిటివ్ ఛార్జ్ బదులు మనం 1 ఎలక్ట్రాన్ని యాడ్ చేసుకుంటాం. అంటే 8 + 8 16, 16 + 1 17 ఎలక్ట్రాన్స్, టోటల్ 17 ఎలక్ట్రాన్స్. సో మనకి బాండ్ ఆర్డర్ ప్రిన్సిపల్ ఏంటి? బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు ఆఫ్ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఆక్సిజన్ O2- లో మనకి బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి 10 ఉంటాయి, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి 7 ఉంటాయి. అంటే చూడండి, ఆఫ్ 3 అంటే 3/2 అవుతుంది. 3/2 అంటే 1.5. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది ఎంత? 1.5. సో 2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి O2- లో మనకి ఎన్ని ఉంటాయంటే 1 ఉంటాయి. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 1 ఉంటుంది. సో అంటే చూడండి, 2 and 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే O2- యొక్క బాండ్ ఆర్డర్ ఏంటి? 1.5. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే 1. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. సెకండ్ క్వశ్చన్ చూడండి. అమాంగ్ ద ఫాలోయింగ్ ద స్పీసెస్ విచ్ కంటైన్స్ ఏ మల్టిపుల్ మెటల్ బాండ్ ఈజ్. అంటే చూడండి, వేటిలో అయితే మెటల్కి మధ్య మల్టిపుల్ బాండ్ ఉంటుందో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ Fe3CO2 తీసుకున్నాను అనుకోండి, ఐరన్కి మధ్య ఐరన్ ఆటమ్కి మధ్య మనకి కేవలం సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ Fe3O4 తీసుకున్నాను అనుకోండి, దీన్ని మ్యాగ్నెటైట్ అంటాం. యాంటీ స్పైనల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఐరన్ మెటల్ అయాన్కి మధ్య ఎలాంటి బాండ్ అనేది ఉండదు. ఓకేనా? సో ఎలాంటి మెటల్ బాండ్ అనేది ఇందులో ఉండదు. నెక్స్ట్ ఇక్కడ Mn2CO10 తీసుకున్నాను అనుకోండి, సో ఎంఎన్కి మధ్య మనకి సింగిల్ బాండ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్రోమియం ఎస్టేట్ తీసుకుంటే క్రోమియం అయాన్కి మరియు క్రోమియం అయాన్కి మధ్య క్వాడ్రపుల్ బాండ్ అనేది ఉంటుంది. అంటే 4 బాండ్స్ ఉంటాయి. క్వాడ్రపుల్ బాండ్ అనేది ఉంటుంది. సో అంటే మల్టిపుల్ బాండ్ అనేది ఎందులో ఉంటుందంటే
Cr2 CH3 COO taken 4 అంటే క్రోమియం ఎస్టేట్ లో ఉంటుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, పారాల్డిహైడ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్. పారాల్డిహైడ్ అంటే మనకి ఏంటంటే చూడండి. సో పారాల్డిహైడ్ ఎలా ఫామ్ అవుతుందంటే, మీరు ఎస్టాల్డిహైడ్ ని తీసుకొని CH3CHO ఎస్టాల్డిహైడ్ ని 3 మోల్స్ తీసుకొని H2SO4 సమక్షంలో కనుక మీరు చర్య జరిపిస్తే, కాన్సన్ట్రేటెడ్ H2SO4 సమక్షంలో కనుక మీరు చర్య జరిపిస్తే మనకి పారాల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. పారాల్డిహైడ్ అంటే చూడండి, CH ఆక్సిజన్, ఇక్కడ CH3, నెక్స్ట్ CH3. ఇది ఒక సైక్లిక్ కాంపౌండ్. ఇదేంటి? సైక్లిక్ కాంపౌండ్. దీన్నే మనం ఏమంటామంటే పారాల్డిహైడ్ అంటాం. ఓకేనా? సో 3 మోల్స్ ఆఫ్ ఎస్టాల్డిహైడ్ అనేది కాన్సన్ట్రేటెడ్ H2SO4 సమక్షంలో మనకి చర్య జరిపి ఏం ఏర్పరుస్తుందంటే పారాల్డిహైడ్ ని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ ఎస్టాల్డిహైడ్ ని మనం ఏమంటాం? ఇథనాల్ అంటాం. ఎస్టాల్డిహైడ్ ని మనం ఏమంటాం? ఇథనాల్ అనొచ్చు, లేదంటే మనకి ఎస్టాల్డిహైడ్ అనొచ్చు. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పర్ అయోడేట్ ఆక్సిడేషన్ ఆఫ్ సుక్రోజ్ గివ్స్. సో ఇక్కడ మనకి సుక్రోజ్ ని పర్ అయోడేట్ తో కనుక మన రియాక్షన్ జరిపిస్తే మనకి 4 మోల్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. 1 మోల్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ HCOOH అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ లో మనకి 1 మోల్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో ఈ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ బి లో 1 మోల్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో ఇది రాంగ్ మనకి. నెక్స్ట్ 2 మోల్స్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ అంటున్నాడు. ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 2 మోల్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్, ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్. ద హై రెజల్యూషన్ ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ CHCl2 CH2Br ఎగ్జిబిట్స్ అంటున్నాడు. సో ఫస్ట్ మనకి ఎప్పుడైనా ప్రోటాన్ ఎన్ఎంఆర్ లో మనం ఏం చేయాలంటే, నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ కనుక రావాలంటే, నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ కనుక మనకు కావాలంటే ఏం ఐడెంటిఫై చేయాలంటే, మనకి నెంబర్ ఆఫ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ చూడండి, CHCl2 CH2Br, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి. ఒకటి CH అనేది ఏ టైప్ అనుకోండి, నెక్స్ట్ CH2 అనేది బి టైప్ అనుకోండి. సో అంటే 2 టైప్స్ ఆఫ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 సిగ్నల్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని సిగ్నల్స్? 2 సిగ్నల్స్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు 2 సిగ్నల్స్ ఫామ్ అవుతాయని తెలిసిన తర్వాత ఈ సిగ్నల్స్ యొక్క మల్టిప్లిసిటీ ఐడెంటిఫై చేయాలి. మల్టిప్లిసిటీ అంటాం. సో మల్టిప్లిసిటీ అంటే ఏంటి మనకి అంటే, సింగిలేటా, డబులేటా, లేకపోతే ట్రిపులేటా, అలాంటిది అనమాట. సో ఇప్పుడు 2 సిగ్నల్స్ ఫామ్ అవుతాయని తెలిసిన తర్వాత మల్టిప్లిసిటీకి ప్రిన్సిపల్ ఏంటంటే n+1. మల్టిప్లిసిటీకి ప్రిన్సిపల్ n+1. n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సిగ్నల్ కి ఇప్పుడు 2 సిగ్నల్స్ ఉన్నాయి అనుకోండి. ఇదొక సిగ్నల్ ఏపీ. ఇవి CH ప్రోటాన్ కి సంబంధించింది, ఇదేమో CH2 ప్రోటాన్స్ కి సంబంధించింది. సో ఏ సిగ్నల్ కి మీరు మల్టిప్లిసిటీని ఐడెంటిఫై చేయాలంటే n+1 రూల్ ని మనం అప్లై చేయాలి. సో n అంటే నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్. సో ఏ అనే ప్రోటాన్ కి నైబరింగ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నైబరింగ్ అంటే ఈ CH2 ప్రోటాన్సే కదా, అంటే 2 ఉన్నాయి. 2+1 అంటే ఏ సిగ్నల్ అనేది మనకి ఏంటి? 2+1 అంటే 3 కదా, 3 అంటే ట్రిప్లెట్. సో మనకి ఏ సిగ్నల్ అనేది ట్రిప్లెట్ గా ఉంటుంది. ట్రిప్లెట్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, దీనికి కూడా n+1 రూల్ అప్లై చేయండి. సో n = ఎంత? 1 అవుతుంది. సో CH2 ప్రోటాన్స్ కి నైబరింగ్ ప్రోటాన్స్ 1 ఉంటాయి. సో అంటే 1+1 అంటే 2 అవుతుంది. అంటే ఇది డబ్లెట్ అవుతుంది. ఓకేనా? ఒకటేమో ట్రిప్లెట్, ఇంకొకటేమో డబ్లెట్. ఓకేనా? సో 1 ట్రిప్లెట్ 1 డబ్లెట్ అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఏమంటున్నాడంటే, ద కెమికల్ పొటెన్షియల్ ఆఫ్ ith కాంపోనెంట్ ఇన్ ఏ మిక్చర్ డిపెండ్స్ ఆన్ ద కంపోజిషన్ ఆఫ్ ద మిక్చర్. సో ఇది మనకి కరెక్టే. సో మనకి కెమికల్ పొటెన్షియల్ కి ఫార్ములా ఏంటి? μI = μ0I ప్లస్ RT
ఎల్ఎన్ RTLNXI. సో ఇది మనకి ఏంటంటే కెమికల్ పొటెన్షియల్కి ఫార్ములా. సో ఇక్కడ XI అనేది ఏంటి, మోల్ ఫ్రాక్షన్. XI అనేది మోల్ ఫ్రాక్షన్ అంటారు. సో అంటే కాంపోనెంట్కి సంబంధించింది, ఐత్ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్. ఓకేనా, ఐత్ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్. ఓకేనా, సో అంటే మనకి కెమికల్ పొటెన్షియల్ అనేది ఐత్ కాంపోనెంట్ యొక్క మిక్చర్ పైన లేదా కంపోజిషన్ పైన డిపెండ్ అవుతుంది. సో మనం అంటే అసర్షన్ అనేది కరెక్ట్, అసర్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ చూడండి, ద మాలిక్యులర్ ఫోర్సెస్ డిపెండ్స్ ఆన్ ద మాలిక్యులర్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడు కూడా మనకి సో అకార్డింగ్ టు గ్యాసెస్ థియరీ కానివ్వండి, అకార్డింగ్ టు సాలిడ్ స్టేట్ థియరీ కానివ్వండి, ఎప్పుడు కూడా ద మాలిక్యులర్ ఫోర్సెస్ డిపెండ్స్ ఆన్ ద మాలిక్యులర్ ఎన్విరాన్మెంట్. సో అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అసర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. సో అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. ఇందులో ఏమంటున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ లైగండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ స్ట్రెంత్. సో ఇదేంటి మనకి స్పెక్ట్రోకెమికల్ సిరీస్. ఏంటంటే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటారు, స్పెక్ట్రోకెమికల్ సిరీస్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా కార్బోనైల్ గ్రూప్ కి అత్యధిక స్ట్రెంత్ ఉంటుంది. CO గ్రూప్ లేదా కార్బోనైల్ గ్రూప్ అనేది మనకి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్. ఓకేనా, సో అంటే అన్నిట్లో కూడా మనకి CO ఉంది. నెక్స్ట్ ఇథిలిన్, ఇథిలిన్ అనేది ఏంటంటే నెక్స్ట్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్. ఒక లైగండ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ గా యాక్ట్ చేయాలంటే వేకెంట్ p ఆర్బిటల్స్ అనేవి ఉండాలి, వేకెంట్ p ఆర్బిటల్స్ అనేవి ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే బ్యాక్ పై బాండింగ్ ని ఫామ్ చేసి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ CO ఉంటుంది, తర్వాత ఎవరు ఉంటారంటే ఇథిలిన్ ఉంటుంది, నెక్స్ట్ H2O ఉంటుంది, తర్వాత మనకి Cl అనేది ఉంటుంది, తర్వాత Cl- అనేది ఉంటుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సక్సెస్ ఆఫ్ ఫ్లేమ్ ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ యాజ్ అన్ అనలైటికల్ టెక్నిక్ డిపెండ్స్ ఆన్. సో ఎప్పుడు కూడా ఫ్లేమ్ ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఆటమైజేషన్ ఆఫ్ శాంపిల్. ఆటమైజేషన్ ఆఫ్ శాంపిల్ అంటే ఏంటంటే బ్రేక్ డౌన్ ఆఫ్ gases molecules into atoms. అంటే గ్యాసెస్ మాలిక్యూల్స్ అనేవి ఆటమ్స్ గా బ్రేక్ డౌన్ అవడాన్ని మనం ఏమంటామంటే ఆటమైజేషన్ అంటాం. సో ఫ్లేమ్ ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ అనేది మనకి ఎప్పుడు కూడా ఆటమైజేషన్ ఆఫ్ శాంపిల్ పైన డిపెండ్ అవుతుంది, ఆటమైజేషన్ ఆఫ్ శాంపిల్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. The reaction of 2-chloropyridine with sodium ethoxide is. The reaction of 2-chloropyridine with sodium ethoxide is. 2-chloropyridine. సో ఇది మనకి 2-chloropyridine. సోడియం ఇథాక్సైడ్ తో రియాక్షన్ జరిపించినప్పుడు Na+OET- కదా. సో ఈ OET- అనేది సెకండ్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ అవుతుంది, ఇది Cl- గా బయటకు వెళ్ళిపోతుంది. అంటే Cl- ప్లేస్ లో మనకి OET- అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్ని మనం ఏం చెప్తాం, ఆరోమాటిక్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం, ఆరోమాటిక్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం, లేదా న్యూక్లియోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆస్పార్టిక్ యాసిడ్ ఎట్ pH 10 ఎగ్జిస్ట్ యాజ్ అంటున్నాడు. సో pH 10 దగ్గర ఆస్పార్టిక్ యాసిడ్ అనేది ఎలా ఉంటుంది అంటున్నాడు. సో ఎప్పుడు కూడా చూడండి, pKa వాల్యూ అండ్ pH వాల్యూ ఆధారంగా మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా, సో ఒక పర్టికులర్ pH దగ్గర మనకి ఒక మాలిక్యూల్ అనేది లేదా ఒక అమైనో యాసిడ్ అనేది ఏ విధంగా ఉంటుంది దాని స్ట్రక్చర్ అనేది చెప్పడానికి మనకి pKa వాల్యూ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అమైనో గ్రూప్ కి, ఆల్ఫా NH2 గ్రూప్ కి pKa వాల్యూ అనేది ఎంత ఉంటుంది అంటే 9.8 ఉంటుంది, 9.8 ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫా COH గ్రూప్ కి, ఆల్ఫా COH గ్రూప్ కి pKa వాల్యూ ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ టెర్మినల్ COH, మనకి ఒక ఆల్ఫా COH ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక టెర్మినల్ COH ఉంటుంది ఆస్పార్టిక్ యాసిడ్ లో. సో ఇది ఆల్ఫా COH, మనకి ఇది ఆల్ఫా NH2, ఇదేమో టెర్మినల్ COH. ఓకేనా, సో టెర్మినల్ COH కి pKa వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనకి 3.9 ఉంటుంది, 3.9
9 ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా pH ఈజ్ గ్రేటర్ దాన్ pKa వాల్యూ అనుకోండి. pH ఈజ్ గ్రేటర్ దాన్ pKa వాల్యూ అయినప్పుడు ఎప్పుడు కూడా మనకి డీప్రోటోనేషన్ అనేది ఉంటుంది. డీప్రోటోనేషన్ అనేది జరుగుతుంది. అంటే NH4+ కాస్త NH4+ అనేది NH2 గా మారుతుంది. నెక్స్ట్ COOH అనేది మనకి COO- గా మారుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి pH ఎంత 10 కదా. సో pH ఎంత 10 కదా. సో ఇప్పుడు ఆల్ఫా NH2 కు సంబంధించి pKa వాల్యూ ఎంత 9.8. ఆల్ఫా NH2 కు సంబంధించి 9.8 కదా. అంటే 10 కంటే తక్కువ, 10 కంటే కూడా తక్కువ ఉంది. అంటే pH is greater than pKa వాల్యూ ఎప్పుడు ఆల్ఫా NH2 కి సంబంధించినప్పుడు. సో మనకి డీప్రోటోనేట్ అయి ఉండాలి, అంటే NH2 రూపంలో ఉండాలి. అంటే చూడండి, సింపుల్ గా ఎలిమినేట్ చేయొచ్చు. B కాదు, C కాదు, D కాదు. ఓకేనా. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా చూద్దాం. నెక్స్ట్ COH, ఆల్ఫా COH వాల్యూ ఎంత మనకి pKa వాల్యూ అంటే 2 కదా. అంటే చూడండి, pH వాల్యూ ఎంత 10. అంటే pH అనేది pKa కంటే కూడా ఎక్కువగా ఉంది. అంటే చూడండి, COH అనేది ఎలా ఉంటదంటే COO- గా ఉంటది. COH అనేది COO- గా ఉంటది. నెక్స్ట్ టెర్మినల్ కూడా అంతే. టెర్మినల్ ఎంత 3.9 కదా. అంటే ఇది కూడా pH వాల్యూ కంటే 10 కంటే తక్కువనే ఉంది. అంటే ఈ COH కూడా CO- గానే ఉంటది. అంటే సింపుల్ గా NH2 ఉండాలి, నెక్స్ట్ రెండేమో COO- ఉండాలి. టెర్మినల్ COH కూడా CO- లాగా ఉండాలి, అంటే డీప్రోటోనేట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆల్ఫా COH కూడా డీప్రోటోనేట్ అయి ఉండాలి. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో ఫాస్ఫరసెన్స్ ఇచ్చారు. ఫాస్ఫరసెన్స్ ఏంటంటే ఇది రేడియేటివ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటంటే స్పాంటేనియస్ ప్రాసెస్ అంటాం. రేడియేటివ్ అండ్ స్పాంటేనియస్. ట్రాన్సిషన్ అనేది డిఫరెంట్ మల్టిప్లిసిటీస్ మధ్య జరుగుతుంది. డిఫరెంట్ మల్టిప్లిసిటీస్ మధ్య మనకి జరుగుతుంది. అంటే సింగ్లెట్ టు ట్రిప్లెట్, ట్రిప్లెట్ టు సింగ్లెట్. అంటే ట్రిప్లెట్ నుంచి సింగ్లెట్ కి అనేది మనకి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. అంటే ఇదేమో ట్రిప్లెట్, ఇదేమో సింగ్లెట్, అంటే డిఫరెంట్ మల్టిప్లిసిటీస్. ఓకేనా. సో నెక్స్ట్ ఫ్లోరోసెన్స్ తీసుకోండి. ఫ్లోరోసెన్స్ అనేది ఏంటి, ఇది కూడా రేడియేటివ్ ప్రాసెస్. అంటే మనకి ఈ ప్రాసెస్ లో లైట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఫాస్ఫరసెన్స్ కూడా మనకి లైట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎందులో అయితే, ఏ ప్రాసెస్ లో అయితే లైట్ అనేది రిలీజ్ అవుతుందో డీఎక్సైటేషన్ లో, దాన్ని మనం రేడియేటివ్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. దేంట్లో అయితే హీట్ రిలీజ్ అవుతుందో దాన్ని నాన్ రేడియేటివ్ ప్రాసెస్ అంటాం. అంటే ఇక్కడ ఇంటర్ సిస్టమ్ ప్రాసెసింగ్ అనేది నాన్ రేడియేటివ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరోసెన్స్ అనేది కూడా మనకి స్పాంటేనియస్ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ ఫాస్ఫరసెన్స్ అంటే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను, డిఫరెంట్ మల్టిప్లిసిటీస్, ట్రాన్సిషన్ బిట్వీన్ డిఫరెంట్ మల్టిప్లిసిటీస్, స్పాంటేనియస్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అరైజింగ్ ఫ్రమ్ ఏ ట్రాన్సిషన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ డిఫరెంట్ మల్టిప్లిసిటీస్. అంటే 2 తో మ్యాచ్ అవుతుంది. 1 అనేది 2 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 3 చూడండి, ఫ్లోరోసెన్స్ అనేది ఏంటంటే సేమ్ మల్టిప్లిసిటీస్. ఓకేనా. ట్రాన్సిషన్ బిట్వీన్ సేమ్ మల్టిప్లిసిటీస్. ఇక్కడ చూడండి, స్పాంటేనియస్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్సిషన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ ద సేమ్ మల్టిప్లిసిటీస్. అంటే 3 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాబ్లెస్కీ డయాగ్రామ్ ఏంటి, స్కీమాటిక్ డయాగ్రామ్. ఇందులోనే ఉంది, పేరులోనే ఉంది. ఓకేనా. స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ ది వేరియస్ టైప్ ఆఫ్ నాన్ రేడియేటివ్ అండ్ రేడియేటివ్ ట్రాన్సిషన్స్ దట్ కెన్ అక్యూర్ ఇన్ మాలిక్యూల్స్. ఓకేనా. సో అంటే 1 తో మ్యాచ్ అవుతుంది. ఇది రేడియేటివ్ ప్రాసెస్ గురించి. నెక్స్ట్ నాన్ రేడియేటివ్ ప్రాసెసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనకి నెక్స్ట్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ఏంటి మనకి అంటే ఇది నాన్ రేడియేటివ్ ప్రాసెస్, ట్రాన్సిషన్ బిట్వీన్ డిఫరెంట్ మల్టిప్లిసిటీస్. ఇది నాన్ రేడియేటివ్ ప్రాసెస్, ట్రాన్సిషన్ బిట్వీన్ డిఫరెంట్ మల్టిప్లిసిటీస్. అంటే 4 తో మ్యాచ్ అవుతుంది.
4తో మ్యాచ్ అవుతుంది. 2431 2431 అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2431 అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ షోస్ 2 లైన్స్. దిస్ ఈస్ డ్యూ టు. సో ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ ఏం చెప్తుంది అంటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ యొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ అబ్జార్ప్షన్ గురించి స్టడీ చేస్తుంది. ఎనర్జీ అబ్జార్ప్షన్ గురించి స్టడీ చేస్తుంది. ఓకేనా. ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ లో మనం ఏం చేస్తామంటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ అబ్జార్ప్షన్ గురించి మనం స్టడీ చేస్తాం. సో ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే మనకి హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ గురించి అడుగుతున్నారు. హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ దీంట్లో మల్టిప్లిసిటీని ఐడెంటిఫై చేయడానికి ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ లో మల్టిప్లిసిటీని ఐడెంటిఫై చేయడానికి 2ni+1 అనేది మనకి ప్రిన్సిపల్. సో ఇక్కడ n వాల్యూ ఏంటంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 1 కదా. సో i వాల్యూ ఎంత? హాఫ్ ఉంటుంది. సో i వాల్యూ అనేది హైడ్రోజన్ కి హాఫ్ ఉంటుంది, 1/2 ఉంటుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 1 i అంటే హాఫ్, నెక్స్ట్ +1. ఓకేనా. సో 2 into 1/2 అంటే ఎలా రాయొచ్చు? 2 into 1/2 అంటే 1 రాయొచ్చు. 1 + 1 రాయొచ్చు. 1 + 1 అంటే 2 అవుతుంది. ఎన్ని లైన్స్ వస్తాయి? మొత్తం 2 లైన్స్ వస్తాయి. మొత్తం 2 లైన్స్ వస్తాయి. హైడ్రోజన్ కి సంబంధించి ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ లో 2 లైన్స్ వస్తాయి. దేని వల్ల 2 లైన్స్ వస్తాయి అంటే మనకి ఐఫర్ ఫైన్ కప్లింగ్ వల్ల మనకి ఈ హైడ్రోజన్ యొక్క ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ లో 2 లైన్స్ వస్తాయి. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఫస్ట్ ఒక కాంపౌండ్ ఇచ్చారు. ఫస్ట్ ఏమో డయాజోమీథేన్ తో రియాక్షన్ జరిపిస్తున్నారు. తర్వాత ఫినైల్ మెగ్నీషియం బ్రోమైడ్ తో రియాక్షన్, తర్వాత క్రోమియం ట్రైఆక్సైడ్ తో రియాక్షన్ జరిపిస్తున్నారు. సో ఫస్ట్ డయాజోమీథేన్ తో రియాక్షన్ జరిపిస్తే నేను మొత్తం దీన్ని ఆర్ అనుకుంటున్నా. దీన్నంతా ఇక్కడ వరకు ఆర్ అనుకుంటున్నా. సో ఆర్ CH2COOH. ఫస్ట్ దీన్ని డయాజోమీథేన్ తో రియాక్షన్ జరిపిస్తే ఏమవుతుందంటే CH2N2 తో RCH2C+OCH3. ఓకేనా. C+OCH3 వస్తుంది. C+OCH3 అంటే ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని 2 moles ఆఫ్ ఫినైల్ మెగ్నీషియం బ్రోమైడ్ PHMgBr తో రియాక్షన్ జరిపిస్తే PH - MgBr+ కదా. అంటే ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 2 moles ఆఫ్ PHMgBr తో రియాక్షన్ జరిపిస్తే మనకి ఏమొస్తుంది అంటే ఫస్ట్ 1 mole తో RCH2C+OPH వస్తుంది. 2 moles అయితే COH వస్తుంది. ఓకేనా. సో ఆల్కహాల్ అనేది టెర్షరీ ఆల్కహాల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే CrO3 తో రియాక్షన్ జరిపిస్తున్నాడు. CrO3 తో రియాక్షన్ జరిపిస్తే మనకి ఇక్కడ R కి CH2 కి మధ్య సో ఇంకొక CH2 రాసుకుంటా. ఆ మాలిక్యూల్ నుంచి ఇంకొక CH2 రాసుకుంటే మనకి ఏమవుతుందంటే చూడండి CH2 RCH2 CH2 CPH కదా, OH ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ CH2 COH PH టేకన్ టైస్ అనేది మనకి ఈ టెర్షరీ ఆల్కహాల్ గ్రూప్ అనేది మనకి బ్రేక్ అవుతుంది. ఈ CH2 కి మధ్య బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి CH అనేది ఇక్కడ చూడండి ఈ స్ట్రక్చర్ లో చూడండి ఇక్కడ ఉన్నటువంటి CH అనేది COH గా చేంజ్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే బార్బియర్ వేలాండ్ డిగ్రేడేషన్ అంటాం. సో దీనికి ఏది మ్యాచ్ అవుతుంది చూడండి COH అంటే ఆప్షన్ బి అనేది మనకి మ్యాచ్ అవుతుంది. సో అంటే బార్బియర్ వేలాండ్ డిగ్రేడేషన్ ద్వారా మనకి CH2 లేదా మిథిలిన్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మెన్షన్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ LED టెలివిజన్. సో ఎప్పుడు కూడా LED టెలివిజన్ లో ఎలక్ట్రోలుమినిసెన్స్ అనే ప్రిన్సిపల్ అనేది పనిచేస్తుంది. LED టెలివిజన్ లో ఎలక్ట్రోలుమినిసెన్స్ అనే
ప్రిన్సిపల్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్ టు డిఆక్సీ హిమోగ్లోబిన్, ఓకేనా. సో ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది HbO2 అనేది Hb గా చేంజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైనా చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సార్లు అడుగుతున్నట్టు క్వశ్చన్. ఇది హిమోగ్లోబిన్ అనుకోండి, నెక్స్ట్ ఇది ఆక్సీ హిమోగ్లోబిన్, ఆక్సీ హిమోగ్లోబిన్. సో ఇక్కడ మనకి O2 అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్, స్ట్రాంగ్ ఫీల్డ్ SFL అంటున్నా, చార్ట్కట్ లో రాస్తున్నా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్. సో నెక్స్ట్ హెచ్బిలోను Fe+2 ఉంటుంది. నెక్స్ట్ అంటే డిఆక్సీ హిమోగ్లోబిన్ లోను మనకి Fe+2 ఉంటుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ లో కూడా Fe+2 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చేంజ్ అవ్వదు, Fe+2 Fe+2. నెక్స్ట్ ఇదేమో మనకి పారామాగ్నెటిక్ ఉంటుంది, పారామాగ్నెటిక్. డిఆక్సీ హిమోగ్లోబిన్ ఏమో పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఆక్సీ హిమోగ్లోబిన్ కి ఏమో డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, డయామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. సో ఇదేమో ఐస్పిన్ కాంప్లెక్స్, డిఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఐస్పిన్ కాంప్లెక్స్. నెక్స్ట్ ఇది ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది లో స్పిన్ కాంప్లెక్స్, లో స్పిన్ కాంప్లెక్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్ టు డిఆక్సీ హిమోగ్లోబిన్ అంటే HbO2 అనేది Hb గా మారినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, లో స్పిన్ HbO2 అనేది అంటే మనకి లో స్పిన్ కాంప్లెక్స్, లో స్పిన్ కాంప్లెక్స్ అనేది మనకి ఐ స్పిన్ కాంప్లెక్స్ గా మారుతుంది. లో స్పిన్ అనేది ఐ స్పిన్ గా, లో స్పిన్ ఐ స్పిన్. బట్ లో స్పిన్ Fe+2 నుంచి ఐ స్పిన్ Fe+2 గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, లో స్పిన్ Fe+2 నుంచి ఐ స్పిన్ Fe+2 గా మారుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, లో స్పిన్ Fe2+ చేంజెస్ టు ఐ స్పిన్ Fe2+. ఎస్, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి కూడా చూద్దాం, లో స్పిన్ Fe2+ చేంజెస్ టు లో స్పిన్ Fe+3. సో Fe+3 అనేది ఉండదు. నెక్స్ట్ ఐ స్పిన్ అంటున్నాడు. సో ఇక్కడ నేను ఎంతమంది చెప్పా, ఎప్పుడు కూడా ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఐ స్పిన్ ఉండదు, లో స్పిన్ ఉంటుంది. సో ఇది రాంగే. నెక్స్ట్ ఐ స్పిన్ అంటున్నాడు, నెక్స్ట్ కూడా మళ్ళీ డిలో కూడా ఇది కూడా రాంగే. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకేంటంటే ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది డిఆక్సీ హిమోగ్లోబిన్ గా చేంజ్ అయినప్పుడు, ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది డిఆక్సీ హిమోగ్లోబిన్ గా చేంజ్ అయినప్పుడు లో స్పిన్ కాంప్లెక్స్ అనేది, లో స్పిన్ Fe2 కాంప్లెక్స్ అనేది ఐ స్పిన్ Fe2 కాంప్లెక్స్ గా చేంజ్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే బోల్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ లా కి సంబంధించింది. ఈ 4 స్టేట్మెంట్స్ కూడా మనకి ఏంటంటే బోల్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ లా కి సంబంధించినవి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే ద కానానికల్ అసెంబుల్ ఈజ్ అన్ ఇమాజినరీ కలెక్షన్ ఆఫ్ రెప్లికేషన్ ఆఫ్ ద యాక్చువల్ సిస్టమ్ విత్ ఏ కామన్ టెంపరేచర్ అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. కానానికల్ అసెంబుల్ అనేది మనకేంటంటే ఇమాజినరీ కలెక్షన్ ఆఫ్ రెప్లికేషన్స్ ఆఫ్ ది యాక్చువల్ సిస్టమ్. సో ఎక్కడ, కామన్ టెంపరేచర్ దగ్గర. సో ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ద బోల్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద నంబర్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ ఈచ్ స్టేట్ ఆఫ్ ఏ సిస్టమ్ అట్ ఎనీ టెంపరేచర్. ఇది ఇంపార్టెంట్ మనకి, ఎనీ టెంపరేచర్ దగ్గర కాదు, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే ఈ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అంటే మనకి చూడండి, ఆప్షన్ ఏ కూడా రాంగ్, ఆప్షన్ బి రాంగ్ అవుతుంది, ఆల్ ఆర్ కరెక్ట్ అంటే ఇది కూడా రాంగ్ అవుతుంది. సో మీకు సెకండ్ స్టేట్మెంట్ గురించి కూడా తెలిస్తే ఎలిమినేషన్ ద్వారా ఈజీగా ఆన్సర్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే, నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ అండి, డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఫర్ ఏ గివెన్ వాల్యూమ్ చేంజ్ ద చేంజ్ ఇన్ ప్రెషర్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ డాష్ దట్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఎప్పుడు కూడా అడియాబాటిక్ ప్రాసెస్ తో పోల్చినప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనకి ఈ వాల్యూమ్ అనేది స్మాలర్ ఉంటుంది, వాల్యూమ్ అనేది స్మాలర్ ఉంటుంది. అంటే అడియాబాటిక్ ప్రాసెస్ వాల్యూమ్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. వాల్యూమ్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హకుల్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఇథిలిన్ ఆర్. హకుల్
మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఇథిలిన్ ఆర్. సో ఇది మనకి చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా మైనస్ బీటా అనేది డైరెక్ట్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇది. సో ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా మైనస్ బీటా అనేది ఇథిలిన్ మాలిక్యూల్ యొక్క అకుల్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్స్. ఓకేనా. సో ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా మైనస్ బీటా. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయొద్దు. కొన్ని మాలిక్యూల్స్ ఎప్పుడు కూడా బెంజీన్ ఒకటి, నెక్స్ట్ ఇథిలిన్ ఒకటి, ఇథిలిన్, నెక్స్ట్ సైక్లోపెంటా డైనల్ యానైన్ ఒకటి, నెక్స్ట్ సైక్లోప్రొపినైల్ క్యాటైన్ ఒకటి, వీటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సైక్లో హెప్టా ట్రైనైల్ క్యాటైన్ ఒకటి. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అడిగినా వీటినే రిపీట్ చేస్తూ ఉంటాడు. సో ఒకటి బెంజిన్, నెక్స్ట్ ఇంకొకటి ఇథిలిన్, నెక్స్ట్ ఇంకొకటి సైక్లోప్రొపినైల్ క్యాటైన్, నెక్స్ట్ ఇంకొకటి సైక్లో పెంటాడైనల్ యానైన్, ఇంకొకటి సైక్లో ఎప్టా ట్రైనైల్ క్యాటైన్. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. వాటి నేమ్స్ ఇచ్చారు, నెక్స్ట్ దాని యొక్క స్ట్రక్చర్ ఇచ్చారు. నేమ్స్ ఇచ్చి దాని యొక్క స్ట్రక్చర్ ఇచ్చారు. ఫస్ట్ చూడండి, మెయిలిక్ యాసిడ్. మెయిలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి మనకి? ఇది మెయిలిక్ యాసిడ్. ఫోర్త్ వన్ అనేది మనకి మెయిలిక్ యాసిడ్. ఫోర్త్ వన్ అనేది మెయిలిక్ యాసిడ్, మనకి 4 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సిట్రకోనిక్ యాసిడ్. సిట్రకోనిక్ యాసిడ్ అంటే మనకి ఏంటంటే చూడండి, థర్డ్ది మనకి ఏంటంటే సిట్రకోనిక్ యాసిడ్. థర్డ్ది సిట్రకోనిక్ యాసిడ్ అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్రోటోనిక్ యాసిడ్. క్రోటోనిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సెకండ్ది, ఇది క్రోటోనిక్ యాసిడ్. సెకండ్ది క్రోటోనిక్ యాసిడ్ అవుతుంది, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, డైరెక్ట్ గా మీరు స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవడమే, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు, డైరెక్ట్ గా మీరు స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవడమే. నెక్స్ట్ టిగ్లిక్ యాసిడ్. టిగ్లిక్ యాసిడ్ అనేది ఏంటి? ఫస్ట్ వన్, ఇది టిగ్లిక్ యాసిడ్. టిగ్లిక్ యాసిడ్ ఓకేనా. సో 1తో మ్యాచ్ అవుతుంది. 4-3-2-1. 4-3-2-1 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి టిఎస్ఎట్ 2012 క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి పార్ట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ పార్ట్ 2 లో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకొని దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ ఇస్తాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ లో టిఎస్ఎట్ కెమికల్ సైన్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఈ టెస్ట్ సిరీస్ అనేది అవైల్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్స్ సంబంధించి కంపల్సరీగా టెస్ట్ సిరీస్ అనేది రాయాల్సి ఉంటుంది. టెస్ట్ సిరీస్ అనేది రాయకుండా కాంపిటేటివ్ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్.